2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇక్కడ ఏ కోర్స్ తీసుకున్నారు? జావా ఫుల్ స్టాక్ విత్ జెన్ ఏఐ తీసుకున్నాను. డైరెక్ట్ కోడ్నే చూస్ చేసుకున్నారా, లేదంటే వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా చూసి వచ్చారా మీరు? వేరే ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకొని వచ్చాం. ఓకే, ఎలా అనిపించింది ఇక్కడ మీకు? డిఫరెన్స్ ఏంటండి బయట ఇన్స్టిట్యూట్స్కి కోడ్నానికి? అంటే బయట ఇన్స్టిట్యూట్స్ 3 అవర్స్ చెప్పేసి వాళ్ళ సిలబస్ వరకు చెప్పేసి వదిలేస్తున్నారు. బట్ కోడ్ జ్ఞాన్లో అయితే 6 అవర్స్ ఇంకా మనం మెంటర్ చేస్తాయి. వెళ్ళి హాస్టల్కి వెళ్ళాక కూడా వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టేసి ఫీడ్బ్యాక్స్ తీసుకొని గైడ్ చేస్తున్నారు. ఓకే, ఎగ్జామ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి? మాక్ టెస్ట్ జరుగుతూ ఉంటాయి? మాక్ టెస్ట్ జరుగుతూ ఉంటాయి, డైలీ ఎగ్జామ్స్ ఆన్లైన్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ డైలీ ఏం చెప్పారో అదే చెప్తారు, అదే క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, సో బెటర్మెంట్ ఏమన్నా ఉందా? అంటే అప్స్కిల్ అయ్యాం మేము, డెఫినెట్గా జాబ్ క్రాక్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ ఏమైనా క్రియేట్ అయిందా? సో వచ్చింది రీసెంట్గా కాబట్టి ఒక 30% వరకు నాకు ఇంప్రూవ్మెంట్ అయినట్టు అనిపించింది. ఓకే, సో కాలేజ్ డేస్లోకి అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెన్స్ ఏం గమనించారు? మీరు అప్స్కిల్ అయిన ప్రాసెస్లో, నేర్చుకున్న విధానంలో ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా? తెలియనిది ఏమైనా ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారా? డిఫరెన్స్ అంటే చాలా ఉంది. కాలేజ్లో అయితే వాళ్ళు సబ్జెక్ట్ వరకు చెప్పేసి మనకు వచ్చినా రాకపోయినా వాళ్ళ సబ్జెక్ట్ క్లియర్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ రావడానికి వాళ్ళు చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. ఓకే, అండ్ ప్రాక్టికల్గా మీకు ఇక్కడ స్కోప్ ఉంటుందా? అంటే ప్రాక్టీస్ చేయడానికి మీ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు మెంటర్స్ ఆ టైంలో ఉండి అవైలబుల్ ఉంటుందా అండి? టైం మేనేజ్మెంట్ బాగా ఫాలో అయితే మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. డైలీ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటారు, ఎలా చెప్తున్నారు ఏంటి అని. ఒకవేళ వాళ్ళు ఫాస్ట్గా చెప్పినా సరే వాళ్ళకి మనం చెప్పొచ్చు, ఫాస్ట్గా చెప్తున్నారు, ఇలా కొంచెం స్లోగా చెప్పండి. ఓకే, వాళ్ళు త్వరగా రియాక్ట్ అవుతున్నారు. ఓకే, సో ఎన్ని డేస్ అండి ఇక్కడ మీరు జాయిన్ అయ్యి? 23 డేస్. 23 డేస్. ఎలా తెలిసింది మీకు కోడ్ జ్ఞాన్ ఉందని ఇక్కడ? మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు అండ్ నేను ఆన్లైన్ కూడా చాలా సెర్చ్ చేశాను. ఓకే, సో సేమ్ బ్యాచ్ ఇద్దరు? ఓకే, హ్యాపీయా మరి ఇక్కడ జాయిన్ అయ్యేందుకు? హ్యాపీ. ఇక్కడ మీకు కోఆర్డినేట్ చేసిన ప్రామిస్ ఏంటండి? జాయిన్ అయ్యే రోజు చాలా చెప్తూ ఉంటుంటారు కదా, ప్రతి ఇన్స్టిట్యూట్ అలాగే చెప్తుంది. వీళ్ళు ఏం చెప్పారు, చెప్పింది మీకు ఇక్కడ కనిపిస్తుందా? చెప్పింది అయితే మనకి సబ్జెక్ట్ లేకపోయినా సబ్జెక్ట్ వచ్చేలాగా చేస్తారు. ప్లేస్మెంట్స్ మాత్రం మనమే ఇంప్రూవ్ చేసుకొని జాబ్ కొట్టాలి. అంటే ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తానని చెప్పారు. సో డ్రైవ్స్ ఇస్తున్నారా మరి? అంటే మీకన్నా ముందు జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు తెలుస్తూ ఉంటుంది కదా ఎంత పర్సెంటేజ్ వరకు ఇక్కడ డ్రైవ్స్ ఇస్తున్నారు అన్నది. ఆ పాయింట్లో వెరిఫై చేశారా? మా ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి రీసెంట్గా ప్లేస్మెంట్ ఆప్షన్ వచ్చేసిందంట. కొంతమందికి చూపిస్తుంది. అంటే ప్లేస్మెంట్ ఎలా చూపిస్తుంది అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ప్లేస్మెంట్ చూపిస్తూ ఉంటారు. కొంతమందికి రావు, కొంతమందికి వస్తాయి. సో డెఫినెట్గా ఇక్కడ జాయిన్ అయ్యి వాళ్ళ టైం టేబుల్ కనుక ఫాలో అవుతే అప్స్కిల్ అవ్వచ్చు, అదైతే గ్యారంటీ ఉందా? ఓకే, ఎన్ని మంత్స్ అయింది ఇక్కడ మీరు జాయిన్ అయ్యి? 1 month అవుతుంది. 1 month అవుతుంది. ఎలా ఉందండి ఇక్కడ జర్నీ? బాగుంది. ఏమేమి నేర్చుకుంటున్నారు ఇక్కడ? కోడ్ జ్ఞాన్లో బెనిఫిట్స్ ఏముంటాయి స్టూడెంట్స్కి? స్టార్టింగ్తో జావాతో స్టార్ట్ చేస్తారు, ఇంకా మనకి యాప్టిట్యూడ్ ఇంకా సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉంటుంది. సో యాప్టిట్యూడ్లో కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు, స్కిల్ ఉంటుంది. సాఫ్ట్ స్కిల్స్లో మనకి ఇంటర్వ్యూలో ఎలా అటెండ్ అవ్వాలి, రెజ్యూమ్ ఎలా ఉండాలి, మనం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలి, మొత్తం అంతా చెప్తారు. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇంకా పాస్డ్ అవుట్ మీరు? నాది యాక్చువల్లీ 2027 నెక్స్ట్ ఇయర్. ఓహో, ముందే జాయిన్ అయిపోయారు అయితే. ఓకే, యాక్చువల్లీ డాడీ నాది 3rd year 3-2 రాస్తున్నప్పుడే డాడీ కొంచెం సెర్చ్ చేశారు, సుమన్ టీవీ అలా సెర్చ్ చేసి ఇక్కడ కోజ్ఞాన్కి వచ్చి నేను వెంటనే జాయిన్ అయిపోయాను. ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఇక్కడ జాయిన్ అయిపోయాను. ఇక్కడ క్లాసెస్ ఎన్ని అవర్స్ జరుగుతూ ఉంటుంటాయి డైలీ అసలు? మాకు మార్నింగ్ 11 నుంచి 6 వరకు ఉంటుంది. మార్నింగ్ 11 నుంచి 6 వరకు ఉంటుంది. ఓన్లీ క్లాసెస్ ఏనా, ప్రాక్టీస్? మార్నింగ్ కావాలంటే మనకి 9 నుంచి అవైలబిలిటీ ఉంటుంది. 9 నుంచి 11 వరకు ప్రాక్టీస్ చేసి తర్వాత మేము డిఎస్ఏ స్టార్ట్ అవుతుంది. అలా అక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేసి యాక్చువల్లీ 2 నుంచి మాకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి నేర్చుకుంటాం. ఓకే, డ్రైవ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా వీళ్ళు? ఇంకా మీకు పోర్టల్ ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది కానీ ఇంకా డ్రైవ్ స్టార్ట్ అవ్వలేదు. ఓకే, ప్రిపరేషన్ ఎలా ఉంది? అంటే ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి అంటే కొంత ప్రిపరేషన్ అవసరం కదా, దాన్ని కూడా వీళ్ళు ఇక్కడ బిల్డ్ చేస్తూ ఉన్నారా మీకు? బాగా చేస్తారు, అంటే హెల్ప్ గైడ్ చేస్తూ ఉంటారు. మనకి ఇంటర్వ్యూ ఉందంటే ముందు రోజు మనం వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇలా ఉంది అంటే ఇలా నేర్చుకోండి, ఇవి నేర్చుకోండి, ఇవి గో త్రూ అవ్వండి అని చెప్తారు. ఓకే, సో ఇందులో ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి అంటారా
కోడ్9 ఎలా ట్రీట్ చేస్తుంది ఒక స్టూడెంట్ని? అప్ స్కిల్ అయ్యే స్కోప్ ఉందా ఇక్కడ? మనకి 0 నుంచి కూడా ఇక్కడ స్టార్ట్ అవ్వచ్చు. లైక్ మనకి ఏం నాలెడ్జ్ లేకపోయినా కానీ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తారు. మనకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మనం ఇక్కడ అడగచ్చు ప్రాక్టీస్ సెషన్ లో అలా, లేకపోతే తర్వాత సార్ తో అయినా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో మీరు సాటిస్ఫైడా అండి? నేను సాటిస్ఫై. ఓకే అనిపించిందా మీకు కోడ్9? హెల్ప్ అయింది అనుకుంటున్నారా?